వివిధ శాస్త్రశయం వేద వేదాంగము వివిధ శాస్త్రచయము వేద వేదాంగము జీవి మనసు తెరను చీల్చలేవు. తెరకు ఇవ్వల జీవి తెరకు ఇవ్వల జీవి దేవుడవ్వల నుండు కార్యమిలను అవల కారణంబు కార్యమిలను అవల కారణంబు. All these sacred texts, Vedas and Vedangas, will never be able to cut that iron curtain of illusion. On the other side, on front of the screen, you have got the individual. Behind the screen, the divine. The cause behind the screen and the effect in front of the screen. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. సెలయేరు తిరుకొండలు హిమశిలల్ చిత్రాతి చిత్రప్రరోచులు ధాతుత్కరమప్ప నభ్యతలమును జుంభించు దైగ్యము వత్తిల ఎంతే నీ విస్తృతిని బొరచి ఈ ప్రత్యేక ప్రపంచమును నాజులు ఒప్పారు హిమాది రాజమా. భగవంతుడు పర్వతములను అడవులను నదులను కొండలను గుట్టలను అన్నింటినీ కూడా సృష్టించాడు. God has created mountains, forests, the rivers, the heaps, valleys all around. చీమల మొదలుకొని నేనుగుల వరకు కూడాను వివిధ రకములైనటువంటి యొక్క జీవరాశులను కూడాను సృష్టించాడు. Right from the ant, he created all the living creatures. జగత్తునకు ఏది అవసరమో అన్ని పదార్థములు కూడాను సృష్టించాడు. He created all the material needed in this world. కానీ భగవంతునికి తృప్తి కలగలేదు. Yet God is not completely satisfied. ఇవన్నీను సృష్టించాను, దీనిని నిత్యానిత్య విషయ పరిశీలన సలిపి విచక్షణ జ్ఞానము చేత వివేక జ్ఞానము చేత దీనిని అనుభవించేటువంటి వారెవరు? He has questioned himself this way. Who is the one who is going to discriminate between that which is ephemeral, transient and permanent? Who is the one who decides and discriminates with all the intellect? పర్వతములను చూచి ఆనందించేటువంటి వారు, ప్రవాహమును చూసి మురిసిపోయేటువంటి వారు, అడవులను చూచి ఉల్లాసపడేటువంటి వారు ఎవరిక్కడ? Who are those who will feel happy looking at the mountains, who will feel delighted watching the flow of the rivers and be joyful watching the forests around? అనుభవించి ఆనందించేటువంటి వారు లేకుండినప్పుడు సృష్టి అంతయు వ్యర్థమే. If there are none to experience and to enjoy, the whole creation will be in vain. కనుక ఇకపై వీటిని అనుభవించి ఆనందించి అందరికీ అందించేటువంటి యొక్క వ్యక్తి స్వరూపాన్ని సృష్టించాలి అని సంకల్పించుకున్నాడు. God willed to create an individual who will be happy, who will enjoy and experience this creation. మానవత్వమే లేకుండినా ఈ సృష్టి అంతా కూడాను శూన్యమే. Without the human being, the whole creation would be empty. కనుక
విచక్షణ జ్ఞానం కలిగి వివేక ప్రవర్తన చేత, విచక్షణ చేత, విజ్ఞానం చేత, ప్రజ్ఞానం చేత, సుజ్ఞానం చేత దీనిని అనుభవించేటువంటి ఒక వ్యక్తిని సృష్టించాలి అని ఏకోహం బహుశ్యాం తన నుండియే తాను సర్వమును కూడాను ఆవిర్భవింపచేసుకున్నాడు. He willed and decided to create a person with the sense of discretion, discrimination, intellect, the knowledge, the worldly knowledge, the spiritual knowledge, in order to enjoy his own creation and the general knowledge. So he manifested into many. కానీ ఈ మానవుని సృష్టించినప్పుడు ఈ మానవుడు వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అన్నింటినీ కనుక్కున్నాను స్వామి అని ఉచ్చరించాడు ఈ మానవుడు. Man in turn responded telling, "Oh God, I have come to know everything." కేవలం వేదాధ్యయనం చేతను, శాస్త్ర పఠనం చేతను, వేదాంత పఠనం చేతను ఈ దివ్యత్వాన్ని తెలుసుకోవచ్చును అని ఒక నిర్ణయానికి వచ్చాడు. Man has decided that he will be able to comprehend the spiritual knowledge by reading the sacred texts and understanding the philosophy. దానిని తెలుసుకునే నిమిత్తమై అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు. He did intense penance in order to know the divinity. జపములు చేశాడు, He did japa, తపములు చేశాడు, penance, ధ్యానము చేశాడు, meditation, అర్చన చేశాడు, worship. అన్ని విధములైనటువంటి సాధనలు చేస్తూ వచ్చాడు. He followed all pursuits. కానీ దివ్యత్వము అతనికి కంటి కనిపించలేదు, Yet he could not visualize the spirituality. మనసుకు అనిపించలేదు, And his mind could చెవులకు not comprehend. వినిపించలేదు, Ears could not hear. హృదయాన్ని కరిగించలేదు. And the heart did not melt or move. ఇవి చేసి ప్రయోజనం ఏమిటి What is the use of all these spiritual pursuits? అని ఒక విధమైనటువంటి యొక్క విరక్తికి గురి అయ్యాడు. Like this, he was frustrated and disappointed. దేనివల్ల ఈ యొక్క ఆనందాన్ని అనుభవించలేకపోయాడు? What is the reason why he could not reach that blissful state? ఎంత తపస్సు చేసినప్పటికీ, ఎన్ని వేదములు చదివినప్పటికీ, ఎంత శాస్త్రములు తెలుసుకున్నప్పటికీ దేహాభిమానము అనేటువంటి ఒక పెద్ద పెనుపూతము అతన్ని పట్టి పీడిస్తూ వచ్చింది. In spite of intense penance, scholarship and the knowledge and the familiarity with all the sacred texts, yet he could not know the spirituality because of his attachment to the body. అప్పుడు ప్రారంభించాడు, ఏమిటి ఈ దేహం? Then he started questioning, what is this body? దీనిపైన ఇంత అభిమానం కలగడానికి ఏది కారణం What is the reason behind this attachment? అని అనేక విధమైనటువంటి పరిశోధనలు కూడాను చేశాడు. He made all sorts of investigations. కడపటికి ఇది దేహము ఒక మ్యాటరు, ఇది ఒక పదార్థముల యొక్క సమ్మిళిత స్వరూపమే. Ultimately, he could know that this body is just a matter. ఇది కేవలము ఒక ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు మాత్రమే. That the body is merely an instrument. ఈ పనిముట్టును మనం లెక్క చేయనక్కర్లేదు. So we should not bother ourselves with this instrument. ఈ పనిముట్టులో దీనిని నడిపించి, కదిలించి, మెదిలించి, మురిపించి, మరిపించి, మైమరిపించేటువంటి ఒక శక్తి ఒకటి ఉన్నది. There is a spirit behind that makes this instrument works, and that is the master, that with maneuver, and that is responsible for the ఇది entire ఏది, working process. ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడాను తిరిగి పరిశీలన చేస్తూ వచ్చాడు. Then he started questioning and trying to understand the guiding principle behind this instrument. ఎక్కడికి పోయినప్పటికీ ఇదే చింతనే. He started thinking the same way. దీనికి ఒక చిన్న ఉదాహరణ. A small example. ఒకానొక సమయం లోపల At one time, ఇంగ్లాండ్ లోపల in England, Aristotle, సాయంకాల సమయం లోపల ఫుట్పాత్ పైన నడుచుకుంటూ పోతున్నాడు. was walking along the footpath. నడుచుకుంటూ పోతుంటే అదే ఫుట్పాత్ పైన
ఇంకో రిటైర్డ్ ఆఫీసరు ఎదురుగా నడుచుకుంటూ వచ్చాడు. In the same direction on the footpath, he could find one officer also walking. ఒకరికొకరు వచ్చిన టక్కన కొట్టుకున్నారు ఒకరికొకరు. ఇతను చూడలేదు, అతను చూడలేదు, ఇతని ధోరణిలో ఇతన్ని పోతున్నారు అని స్టార్టర్. As they were ఆ just, రిటైర్డ్ ఆఫీసర్ అతని ధోరణి ఏమిటిందో, ఆ రిటైర్డ్ అయిన తర్వాత ఇంకేమి ఇంటి బాధ్యతలు ఉన్నాయో ఏమిటో అవి యోచించుకుంటూ వస్తున్నాడు. as these two were moving in the opposite directions, thinking and engaged in their own way, they dashed against each other. ఆ రిటైర్డ్ ఆఫీసర్ హూ ఆర్ యూ అన్నాడు కోపంతో. The retired officer, in full of anger, is asked, "Who are you?" అరిస్టాటిల్ చెప్పాడు చేతులు జోడించి, అదే నేను యోచన చేస్తున్నాను, హూ యామ్ ఐ, చెప్పండి అని ప్రార్థించాడు. Aristotle, with folded hands, said, "That's what I'm trying to know. Who am I? Kindly tell me." ఆ సద్బుద్ధి, సద్భావము, సద్హృదయము, సదాలోచన ఉండినటువంటి వారికి ఇట్టి సదవకాశాలు సంభవిస్తుంటాయి. People with such intellectual understanding, good feeling, good sentiments will నేను have ఏ such గురువును occasions. చూడలేదు, ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఈ అధికారి ఎవరు, హూ ఆర్ యూ అని క్వశ్చన్ వేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. I have not gone to any preceptor or a teacher for that matter. This officer has put me ప్లీజ్ this question, "Who are you?" హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ. Then he started questioning himself, "Who am I?" ఆ రిటైర్డ్ ఆఫీసర్ వీడెవడో పిచ్చివాడు అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. జవాబు చెప్పలేదు. హూ ఆర్ యూ అన్నాడే కానీ జవాబు చెప్పలేదు. That retired officer just questioned, "Who are you?" But he didn't expect reply. అదే విధముగానే ఈ మానవుడు ఈ జడమైనటువంటి దేహాన్ని, ఈ కల్మషమైనటువంటి దేహాన్ని, మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహాన్ని ఇంత భ్రమించటం లోపల ఉండినటువంటి యొక్క విశేషం ఏమిటి? What is the significance? What is the underlying secret behind this attachment to the body, which is inert, which is just matter, which is polluted, full of fecal matter? నిమిషములకు నీచులు ఉరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు. Every minute it emits foul smell, not aroma or fragrance. ఇలాంటి దేహాన్పైన ఇంత అభిమానం ఎందుకు? Why then attachment to this body? కానీ ఇందులో ఎవరో ఒక శక్తి ఉన్నది. But there is some power ఆ behind. శక్తి ఉండటం చేతనే ఇలాంటి నిరుపయోగమైనటువంటి యొక్క తోలుతిత్తి వంటి ఈ దేహాన్ని మనం ఇంత భ్రమిస్తున్నాము. There is some energy behind it, and that operates this body. యోచన చేసుకుంటూ ఒక బజార్లో వెళుతున్నాడు. He was thinking in the same way and passing by. ఒక హంటరు, A hunter ఒక చెవులి పిల్లి, hot-holder కుందేలు ఉంటారు దాన్ని, brought a rabbit. ఈ ర్యాబిట్ ను అడవుల్లో చంపుకొని చేతిలో పట్టుకొని వస్తున్నాడు రోడ్ లోపల. A hunter was carrying a rabbit which he killed and taking it along with him. మాంసాహారులైనటువంటి ఎవరో కొంతమంది వచ్చి, సార్ దీని వెల ఎంత సార్, దీని వెల ఎంత సార్ అని అడుగుతున్నారు. A non-vegetarian came and said, "What is the price of this dead rabbit?" ఏదో 5 రూపీస్ అన్నారు. He said, "5 rupees." 5 రూపీస్ ఇచ్చాడు, ఆ ర్యాబిట్ కొనుక్కొని వెళ్ళిపోయాడు. He paid 5 rupees and purchased that rabbit. చూచాడు. He saw this. పనికి మారినటువంటి ఈ చెవులు పిల్లి ఈ ర్యాబిట్ కు 5 రూపీస్ వెల ఉంటుండాలి. కానీ మానవుడు మరణించిన తర్వాత దీనికి 5 రూపీస్ కూడా ఎవరు ఇచ్చేవారు లేదే. This useless rabbit, dead one, has got its own value of at least 5 rupees, not the human body of ఇది the ఎంత dead. వెల అనేటువంటి అడిగేటువంటి వారు కూడా లేరే. Then nobody would ask the price or the value of the Sure. dead body. చూసారా, మరణించిన ర్యాబిట్ కైనా విలువ ఉంది, కానీ మరణించిన మానవునికి విలువ లేదు. A dead rabbit has got value, but not the dead body of man. ఎంతటి రాజాది అయినప్పటికీ, Maybe a king of any ఎంతటి kind, చక్రవర్తి అయినప్పటికీ, emperor, ఎంతటి పీఠాధిపతి అయినప్పటికీ, maybe head priest, మరణించిన తర్వాత after death, క్రిమేషన్ గ్రౌండ్ తీసుకుని పోతుంటే as the body was being taken to cremation ground, మధ్యలో ఏమైనా రెయిన్ వస్తే if there is any rain, ఒక షాప్ కీపర్, సార్ కొద్దిసేపు ఇవి వరండాలో పెట్టుకుంటామంటే చిచి చిచి వద్దు తీసుకుని పోండి అంటాడు. if you request any shopkeeper to permit this dead body to kept అతను there under చక్రవర్త, shelter, he will say లేక nothing doing. శ్రీమంతుడా, లేక పీఠాధిపతుడా, ఇంకే మహనీయుడా, ఏది చూడడు. That shopkeeper is not mindful of the position and the status of this dead person, whether he is an emperor or a king or అదే a head రోజు priest లోపల whatsoever. కొంతమంది దేవాలయానికి వెళుతూ వచ్చారు.
On the same day, some people were visiting ఆ temple. దేవాలయంకి వెళ్లే పూర్వము Prior to that, అయ్యా ఇక్కడ అక్కడ విడిచిపెట్టేస్తే ఏ కుక్కలు దొంగిలించుకొని పోతాయి, ఏ మనుషులు దొంగిలించుకొని పోతారు, నా స్లిప్పర్స్ కొంతసేపు మీ వరండాలో పెట్టిపోతాం సార్ అన్నాడు ఈ యొక్క చెప్పులు యజమాని. whereas another person said, while visiting a temple, being a rainy day, said, asked another one, would you please permit me to keep my slippers over here? పెట్టండి సార్, కొంచెం అక్కడ లోపల పెడితే ఇంకా మంచిది, బయట పెట్టి ఎవరైనా తీసుకొని పోతారని లోపల దానికి అవకాశం ఇచ్చాడు. Then that person said, why not, sir? Better you keep the slippers inside. ఈ ఎక్స్పీరియన్స్ కావాలని ఎతికేటువంటి వాడు చూశారా, ఇతను గొప్ప శ్రీమంతుడు, Here is a rich man. ఇతను బ్రతికి ఉండినంత కాలము ఇతను చుట్టూ అందరు కూడా పరిచారకులు తిరిగేటువంటి వారు. So long he was alive, he was surrounded by number of అతన్ని servants. దర్శించాలంటే చాలా కట్టుబాట్లు ఉండేటువంటివి. There's so many difficulties one has to ఈ pass through to పీఠాన్ని meet బట్టి him. చూస్తామనుకుంటే ఎవరిని ముట్టద్దని దూరం పోయేటువంటి ఇలాంటి వాడు ఈనాడు ఒక వరండాలో కూడా ఈ దేహానికి అవకాశం ఎవరు అందించలేదు. Being a Pithadipati, the head of a particular school of philosophy, well, he never touched anybody, but today ప్రపంచంలో nobody is bothered about him. జీవుల చర్మంతో కుట్టినటువంటి చెప్పులకైనా అవకాశం ఇస్తున్నారు కానీ శవానికి అవకాశం ఇవ్వటం లేదు. At least the slippers made out of the skin of the dead animal has got a value, but not the dead body of a human being. కాబట్టి దీని యొక్క కారణం ఏమిటి? What is the reason? పరిశోధనలు ఇవన్నీ వస్తున్నాయి మధ్య. These are all the thoughts that come on the way as one thinks deeply. చెప్పులకు విలువ ఉంటుండాలి కానీ శరీరానికి విలువ లేదు. Slippers have value, but not the body. ఈ విధంగా విచారణ చేస్తూ పోయి దీనిలో ఎవరో ఉన్నారు, దీనికి కర్త ఎవరో, దీనికి భోక్త ఎవరో, దీనిని గుర్తించాలి అనేటువంటి విచారణ ప్రారంభం చేశాడు. Then he started thinking deep enough again and repeatedly. There must be a creator behind. There must be an experiencer behind. ఈ విధంగా పోతూ As he went on కట్టగడపటికి investigating, ఇంటికి వచ్చి చేరాడు. he returned home. తండ్రి దగ్గరకు వచ్చి, He approached his father. నాన్న, Father, ఏది ఈ జీవితంలో ప్రధానమైనటువంటిది, what is most important in this life? ఏది అన్నింటినీ నడిపించేటువంటిది, What is the guiding spirit? అన్నింటిలోనూ ఏకత్వంగా ఉండేటువంటిది ఏమిటి? What is that which is common in all? అప్పుడు తండ్రి చెప్పాడు, Then father said, నాయన ఇది మాటలతో తెలుసుకోవటానికి వీలు కానటువంటిది, son, you cannot understand by word anyway. నీవే స్వయంగా దీనిని విచారణ చేసి తెలుసుకోవాలి అన్నాడు. You must inquire and experience and know yourself. ఇదిగో కొన్ని తెలుసుకున్నాడు కదా, కుందేటికి విలువ ఇచ్చారు, చచ్చిన కుందేటికి, కానీ మనిషికి విలువ లేదు. He has known sufficiently earlier because చెప్పులకు విలువ ఇచ్చారు కానీ శవానికి విలువ ఇవ్వలేదు. dead rabbit has value, slippers have value, but not the dead body of man. కానీ దీనికి తెలియనటువంటిది ఒకటి మరుగ్గా ఉండేటువంటిది ఒకటి ఉంది. But there is a hidden principle. అది ఈ దేహంలో ఉండినంత వరకు ఈ దేహానికి విలువిస్తున్నారు. That hidden principle, so long it is in అది the ఈ body, దేహంలో it has ఉండినంత value. వరకును శివం 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 అంటున్నారు. That eternal principle, so long it is in the body, it is Shivam, auspicious. ఆ యొక్క శక్తి ఈ దేహం నుంచి వదిలిపోతానే శవం 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 అంటున్నారు. The ఈ moment, శవమునకు శివమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి? the moment the energy, the divine energy guiding principle is gone, it is Shivam, dead body. కనుక నాయన నీవు సాధన చేసి తెలుసుకోమన్నాడు తండ్రి. The father said, better you inquire and know yourself. ఇతనే వరుణి కుమారుడు అరుణుడు. తపస్సుకు వెళ్ళాడు, He did penance. తిరిగి వెళ్ళాడు, He went, చూచాడు he saw. ఈ దేహానికి మూల కారణం ఏమిటి? What is the main cause for this body? ప్రాణం అని తెలుసుకున్నాడు. Then he could know it's the life behind it. ఇంటికి వచ్చాడు, He returned home. ప్రాణం బ్రహ్మ అన్నా నాన్న తెలుసుకున్నాను. He told his father, Father, I have known that life is Brahman. లైఫ్ ఉంది, ప్రయోజనం ఏమిటి నాయన? కుమారుణ్ణి అడుగుతున్నాడు తండ్రి. Then father started asking his son, ప్రాణం ఉంది there is life. కానీ నీకు తట్టలో అన్నం పెట్టినప్పుడు ప్రాణం ఉంది కానీ మనస్సు తినాలా అనేటువంటి సంకల్పమే లేకపోతే నీవు ఆ అన్నాన్ని భుజించగలవా? There is food served on the plate. Unless there is a thought in the mind to eat it, you don't start కాబట్టి eating it. ప్రాణం ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు. So mere life is not enough. ఆపరేషన్ చేసే పూర్వము డాక్టరు మొత్తం మంది ఇచ్చి పొట్టను కోస్తున్నాడు. Prior to operation, the ప్రాణం doctor ఉంది will give. కానీ ప్రయోజనం ఏమిటి?
anesthesia to the patient. There is life. What is the use? ఆపరేషన్ జరుగుతుందా నాకేం చేస్తున్నారు ఏమీ తెలియదు. As the operation goes అతనే on, ప్రాణం ఒక బ్లైండ్ the patient does not know, though there is life. అని అన్నాడు నాన్న. That's what father said. తిరిగి వెళ్ళాడు అడవికి. Then he went to the forest. ప్రాణం కాదు బ్రహ్మ. So life is not Brahman. మరి కొంత తపస్సు చేశాడు. Then he did penance. మనస్సే బ్రహ్మ అనుకొని వచ్చాడు. Then he returned telling that mind is Brahman. తిరిగి తండ్రి చెప్పాడు, ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్ కాదు నాయన. Father said, this is not right. మనస్సు ఉంది, There is mind. కానీ విచారణ శక్తి లేకపోతే మనసు ఉండి ప్రయోజనం ఏమిటి? Without this faculty of thinking, what is the fun బొగ్గును of this mind? తినవచ్చును, పేడను తినవచ్చును, మట్టిని తినవచ్చును, కానీ విచక్షణ జ్ఞానం కావాలి కదా. One can eat the food and the dal and the coal, whatever dirt around. పిచ్చివానికి మనసు ఉంది, A madcap has mind. కానీ ఏది ఎక్కడో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో ఎక్కడికి వెళ్ళాలో ఏమీ తెలియదు. But he has no sense of propriety as to how to conduct himself. కనుక నిజమే మనసు బ్రహ్మ కాదు. So mind is not Brahman. మరి వెళ్ళాడు, Again he went to the forest. మరి తపస్సు చేశాడు. He did penance. వచ్చాడు, నాన్న ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు. He said that prajnanam Brahma. ప్రజ్ఞానం బ్రహ్మ నిజమే, కానీ ప్రజ్ఞానం అనేటువంటిది ఉంటుండాలి, There is prajnana. కానీ దానివల్ల మనకి ఏ విధమైన ఫలితం రావటం లేదు. But it has no utilitarian effect. గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులంతా ఉంటున్నారు, There are many scientists. ఎంతమంది ప్రజ్ఞానంలో కలిగినటువంటి వాళ్ళంతా ఉన్నారు, There are men of wisdom. ప్రజ్ఞానవంతులు ఉన్నారు, There- విజ్ఞానవంతులు ఉన్నారు, సుజ్ఞానవంతులు ఉన్నారు, కానీ అందరికీ దానికి వెనకల అజ్ఞానము అనేటువంటిది కూడా ఒకటి వెంటాడుతుంటారు. There are people of this awareness, the spiritual knowledge, the science and everything, but yet they are encompassed by ajnana, అది the కూడా ignorance. పరిపూర్ణ బ్రహ్మ కాదు అన్నాడు. So your prajnana is not Brahma. వరుణుడు That's what Varuna said. అప్పుడు తిరిగి పోయాడు, Then he went back. కూర్చున్నాడు తపస్సులో, He sat in penance. లెగలేదు, He didn't get up. ఇంటికి రాలేదు. He didn't return. ఆ ఆనందంలో మునిగి 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 తనలో తాను ఎంతో ఆనందిస్తున్నాడు. He has forgotten himself in ecstasy and bliss. 3 దినములు 4 దినములు నెల రోజులు చూచాడు, తండ్రి ఇంటికి రాలేదు కుమారుడు. Father waited for the son 3, 4 days, months. వెళ్ళాడు తండ్రి, Father went. ఒకే ఆనందంగా ఉంటున్నాడు కుమారుడు. He saw the son in ecstasy. నాయనా తెలుసుకున్నావా అన్నాడు తండ్రి. Father asked, son, did you know that? ఆనందం బ్రహ్మ, ఆనందం బ్రహ్మ, ఆనందం బ్రహ్మ అన్నాడు. The son responded, bliss is God, bliss is God. అనగా దేనిని పరిశీలన చేశాడు ఈ వ్యక్తి? It means what? What is the శరీరాన్ని difference? పరిశీలన చేశాడు. He has examined the body. అన్నమయం దేహము, Body is a ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము, ఈ పంచకోశములను కూడాను దాని పరిశీలన చేశాడు. He has examined all the 5 life sheets. That of the body, that of the mind. ఆనందం వచ్చేటప్పుడు ఇంకేది నాకు అక్కర్లేదు. When once he attained that blissful state, సమస్త he does సాధనలు not కూడాను need it. ఆనంద నిమిత్తమై సలిపేటువంటివి. For all spiritual endeavors, it's only for కానీ bliss. ఇప్పుడు మనం అనుభవించేటువంటి ఆనందాలు క్షణభంగురాలు. But all the worldly happiness is momentary. ఇది ఆనందాలు కాదు, You cannot call it bliss. కానీ అది నిత్యానందం, That's eternal bliss. యోగానందం, That's one of yoga. పరమానందం, Supreme. అద్వైతానందం, Non-dual. సచ్చిత్ ఆనందం, And that is one of, ఆత్మానందం. that is one of the self of the అది ఒక్క spirit. దైవంతో తప్ప అన్యులతో ఏమాత్రం ఇది మనకు లభ్యం కాదు. Bliss, you will get it only in union with God, but nowhere else. కనుకనే సృష్టించిన భగవంతుడు ఈ మానవుడు ఈ పంచకోశములు కూడాను పరిశీలన చేసి కడపటి కోశమైన ఆనందంలో ప్రవేశిస్తాడు. అందు నిమిత్తమై ఈ మానవును సృష్టించాలి అని తను సంకల్పించుకున్నాడు. Therefore God has willed to create man, who will certainly investigate and explore all the 5 life sheets until he reaches the state of కానీ bliss. దురదృష్టవశాత్తు ఈనాడు దేహమయం, అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయమని స్టెప్ బై స్టెప్ ఒకదానికొకటి చాలా ఒక లేట్ అనగా తేలిక అయినటువంటి ఒక అతి సూక్ష్మమైనటువంటి స్థానానికి వెళ్ళాడు. Therefore out of all the sheets that are the food, the life, the శరీరం mind, కంటే well, ప్రాణం చాలా
లైట్ గా ఉన్నటువంటి చులకనైనటువంటి And this life is lighter than the body. తేలిక అయినటువంటిది. It is very light. ఈ ప్రాణం కంటే మనస్సు మరింత తేలిక అయినటువంటిది. The mind is lighter still. ఈ మనస్సు కంటే విజ్ఞానం మరింత తేలిక అయినటువంటిది. The spirit of awareness still lighter. ఈ విజ్ఞానం కంటే ఆనందం మరింత తేలికైనటువంటి సర్వత్రా వెలిగేటువంటిది ఆనందం. And this bliss is very, very light, extremely light. ఇట్టి It's all pervasive. ఆనందాన్ని విస్మరించి ఈనాటి మానవుడు Man has రివర్స్ forgotten. ఆనందం నుంచి ప్రజ్ఞానానికి దిగుతున్నాడు. ఏమిటి? ఐఎమ్ సైంటిస్ట్, నేను ప్రజ్ఞానంలో ప్రవీణుణ్ణి. ఆనందం మర్చిపోయినాడు, ఆనందం నుంచి ప్రజ్ఞానానికి వచ్చాడు. But man today is traveling in the reverse order. From supreme state of bliss, he comes to కానీ ఆ prajnana. డ్రైవింగ్ అతనికి తెలియటం లేదు. రివర్స్ గేర్ వేశాడు, But he has put reverse gear. వచ్చాడు తిరిగి ప్రజ్ఞానంకు. And he reached that prajnana. ప్రజ్ఞానం నుంచి తిరిగి మనోమయ కోశానికి వచ్చాడు. And then he has come down to the sheath ఈ of మనోమయ mind. కోశం నుంచి ప్రాణమయ కోశానికి వచ్చాడు. And then he has come to the sheath of ఈ life. ప్రాణమయ కోశం నుంచి దేహమయానికి దిగిపోయాడు. And finally has come down to the level of the body. అన్నిటికీ దేహమే 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 ముఖ్యము. ఆ స్థితికి వచ్చింది ఈనాటి మానవత్వం. Therefore, a human being has come down to the level of the body today. ఎంత ఉన్నత స్థాయికి పోవాలని బ్రహ్మ సృష్టించాడో, ఈ మానవుని యొక్క సంకల్పం అంతటికి అదో స్థాయికి దిగుబడిపోయాడు. God intended exalted position for mankind. శరీరాన్ని తెలుసుకోవడానికి మన చదువులు ఎందుకు? Why should we study to know the body? చేతిలో ఉన్న కంకాన్ని చూడటానికి అద్దం ఎందుకు నీకు కావాలి? In order to see the bangle, why do you need the mirror? అదే విధంగానే Similarly, దివ్యత్వాన్ని చూడటానికి నీకు సాధన కావాలి, కానీ దేహానికి గుర్తించుకోవడానికి సాధన అక్కర్లేదు. the spiritual practice is needed to know the divinity and is not necessary for the ఈ body. దేహమంతా కేవలము ఒక పనిముట్టు వంటిది. Body is merely an instrument. కానీ ఈ పనిముట్టు పైన మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. But today we are concentrating on the ఈ instrument. పనిముట్టునే మనం ప్రధానమైన లక్ష్యంగా మనం తీసుకుంటున్నాము. We take it, the instrument, as the ఈ end. శరీరం యొక్క సుఖములు అన్ని కూడా ఎంతసేపు? How long the convenience of the body lasts. ఒక్క చిన్న ఉదాహరణ తీసుకోండి. A small example. ఆకలి అవుతుండాలి. You are hungry. ఆకలి అవుతుండాలని చెప్పని తక్షణం క్యాంటీన్కి వెళ్ళావు. As you are hungry, immediately you go to the canteen. 2 రూపీస్ ఇచ్చేసేసి ఒక చపాతి, 2 రూపీస్ ఇచ్చేసి ఇంకో చపాతి, 2 రూపీస్ ఇచ్చి ఇంకో చపాతి, 3 చపాతీలు 6 రూపీస్ తీసుకున్నావు. You paid 6 rupees and purchased 3 chapatis. తిన్నావు. You ate. బాగుండదు నేను ఇప్పుడు అనుకున్నాడు. చాలా సంతోషించాడు. I was extremely happy after eating 3 chapatis. ఎంతసేపు ఈ ఆనందము? How long does it last? తిరిగి ఆఫ్టర్ 2 అవర్స్ కు తిరిగి కావాలి. After 2 hours, again he will be hungry. ఈ మిషన్ ఇన్ని విధముల పని చేస్తుండటం వల్ల ఎంత పెట్రోల్ దీనికి తాగుతుండాది, ఎంత ఆయిల్ త్రాగుతుండాది. As this machine works, it needs more of oil and petrol. కనుకనే ఇది కేవలము ఒక జడమైనటువంటి దీంతో మనం ఒక కఠినమైనటువంటి ఇంజిన్ మాదిరి ఉపయోగించుకుంటున్నాము. So we are making use of the body like a machine. ఇది Inert. మిషన్. It is a machine. ఈ మిషన్ పైన ఎందుకు మనకి ఇంత అభిమానం? Why should you have attachment on this? కానీ దీనికంటే ఉన్నతమైనటువంటి దానికి మరి పోవాలి. But we should travel upward to a higher. కనుకనే ఆనందం అనేటువంటి యొక్క చాలా అతి సూక్ష్మమైనటువంటి స్థాయి నుంచి కొంత బరువైనటువంటి సైన్స్ లేకొచ్చి దిగిపోయినారు. This bliss is subtlest of all, and we have come down to this scientific ఆ knowledge. సైన్స్ నుంచి మరింత భారమైనటువంటి యొక్క మనస్సు దగ్గరకు వచ్చి చేరిపోయినారు. And still we have come to a heavier level. ఆ మనస్సును అర్జునుడే భరించుకోలేకపోయాడట. Even Arjuna could not control his mind. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం. The mind కృష్ణ, is... ఏమిటి ఈ మనస్సు యొక్క ప్రభావం? Krishna, what a mystery, what the effect of the mind. చంచలం హి ఒక క్షణమైన ఒక నిమిషంలో అయినా ఊరుకు ఉండదు. It is never steady and ఒక stable. కోతికైనా ఒక స్థిరత్వం ఉంది, కానీ ఈ యొక్క మనసుకు స్థిరత్వం లేకుండా పోతుండాలి. చలం హి మన కృష్ణ ప్రమాది బలవద్ దృఢం. బలమైనటువంటిది, ప్రమాదమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, అంత భారమైనటువంటిది ఈ మనస్సు. Mind is strong, dangerous and very heavy. దాని వల్లనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, చివాట్లకు, అన్ని అశాంతులకు గురి అయిపోయి అస్తవ్యస్తంగా మారిపోతున్నాడు. కట్టగడపడికి పిచ్చాసుపత్రులు చేరిపోతున్నాడు. For that reason, man is put to all sorts of agitations, problems, troubles, turmoils, the losses and the blame ultimately gets himself admitted in the hospital. చదువుతున్నాడు, ఎన్ని గ్రంథాలో చదువుతున్నాడు. He reads and reads more and more of books. ఈ చదివేటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని పిల్లలు గుర్తించుకోవాలి. One has to understand the goal and the purpose in reading books.
ఒక భగవద్గీత ఎవరైనా మీకు ఇచ్చినారంటే If anyone gives you Bhagavad Gita, ఆ భగవద్గీతకు మొట్టమొదటి నమస్కారం చేస్తావు, first you pay your respects to Bhagavad Gita book. తలపైన పెట్టుకుంటావు, You keep it on the head. హృదయానికి హత్తుకుంటుందావు, You also hug it. తెరిచేసేసి దాన్ని చదవడం ప్రారంభించావు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవ సేవ ఇవ కుర్వత సంజయ. You open చదువుతున్నావు. Bhagavad Gita and start reading the first verse over there. ప్రతి దినం కూడా నువ్వు భగవద్గీతను పారాయణ చేస్తున్నావు. Every day you go through Bhagavad Gita. ఇక్కడే ఈ విద్యావంతుల లోపల, ఈ ఆస్తికుల లోపల, ఈ భక్తుల లోపల ఉండినటువంటి పెద్ద అజ్ఞానం. This is biggest of ignorance among the educated theists today. చదివిన తర్వాత ఆ గ్రంథాలను తీసుకుపోయి పూజ రూములు పెడుతున్నావు. After reading the book, he will keep it there ఆ in పూజ Sanctum రూమ్ పైన Sanctorum. గులాబీ పుష్పాలు పెడుతున్నావు, And he will also place few flowers అన్ని on that. మర్యాదలు చేస్తున్నావు. And extends all కానీ respects. ఏమి ప్రయోజనము? విషయాన్ని ఆచరణలో పెట్టలేదే. But what is the use? He is not practicing what he reads. పుస్తకానికి నీవు గౌరవిస్తున్నావు, But you respect the book. కాగితాలను గౌరవిస్తున్నావు, You respect the paper. కాగితాలను పూజిస్తున్నావు, You worship ఆ paper. కాగితంలో ఉన్న అక్షరాలను పూజిస్తున్నావు. Letters there. అక్షరంలో ఉన్నటువంటి ఆనందాన్ని నీవు తింటాం లేదు. But you don't derive the joy, the bliss out of that. ఈ గ్రంథాలంతా కూడా నువ్వు బైబిల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ, వేదం కానీ, ఇతిహాసం కానీ అన్ని కూడాను ఆచరణ పెట్టే నిమిత్తమై ఏర్పడినటువంటివే కానీ పారాయణ నిమిత్తమై ఏర్పడినటువంటి కాదని సత్యాన్ని ఈనాడు అందరూ గుర్తించాలి. Today everyone must recognize the basic fact that all the sacred texts, be Upanishads or Gita or Veda or Quran or Bible, they are not meant for reading. They must be practiced. సాయి సచ్చరిత్ర ఎవరి చేతిలో చూసినా కనిపిస్తుంటాది. Everyone carries that holy book, Sai Satcharitra. నిన్ను పారాయణ చేస్తున్నాను స్వామి అంటారు. They say, Swami, we are reading every day. ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. There's no greater foolishness than this. పారాయణ కోసమని ఈ బుక్కులంతా ఇంత ప్రింట్ చేపించిండేది Do you think that books are printed only to go through? ఆచరించే నిమిత్తమై. Only to practice? దాంట్లో ఏమి చెప్పాడు దాన్ని ఆచరించు. What is stated there must be practiced. వాడికి చాలా పెద్ద కోల్డ్ కాఫ్ ఎక్కువైపోయిందట పాపం. One person was suffering from cold and cough. ఉద్యోగం వచ్చాడు, ఒక నేటివ్ వైద్యుడు వచ్చాడు. A doctor came. Village doctor. చెప్పాడు, Rustic. అయ్యా ఇంత సొంటి, ఇంత మిరియాలు, ఇంత అల్లము, ఇంత సున్నము అన్ని వేసి బాగా కాంచి ఇంత నీళ్లుగా అయితే దాన్ని త్రాగు అన్నాడట. This rustic doctor said, have some pepper and the ginger and lime and heat it, mix it with water and just take it. అప్పుడు వాడు కూడా ఇంత అల్లము, ఇంత జీలకర్ర, ఇంత మెంతులు ఇవన్నీ వేయడం, దీని మిరియాలు వేయటము, కాల్చటము, తాగటము చెప్పుకున్నాను. ఇంకా నాకు కోడిపోలేదే. ఎట్టపోతే దాన్ని వేసి అనుభవించాలి కదా. He simply repeated what this village doctor said, that he has to simply swallow the pepper, lime and ginger. He repeated, but yet he is not free from that అదే ailment. విధంగానే గ్రంథంలో చెప్తున్నటువంటివి నువ్వు చెప్తున్నావే కానీ చేయటం లేదే. You are just repeating what all that is stated in the book, but you are అది not నీవు practicing. చేసినప్పుడే దాని ఫలితం నీకు లభ్యమవుతుంది. It's only in the practice you will be rewarded. భగవంతుని చేతి లోపల పంచభూతములు కూడా ఉంటున్నాయి. All 5 elements are in the hands of God. ఎవ్వరూ దానిని సరిగా గుర్తించటం లేదు. No one is understanding. సృష్టించిన వారి చేతిలోనే ఉంటున్నాయి ఈ యొక్క సృష్టింపబడినటువంటి భూతములు. The entire creation, 5 elements are in the hands సమస్త of భూతములు కూడా creator. భగవంతుని యొక్క చేతిలోనే ఉంటున్నాయి. All elements are ఆ in His సత్యాన్ని control. మీరు చక్కగా గుర్తించుకుంటే ఒక్క క్షణంలో మీ యొక్క బాధలు నివారణ అవుతాయి. When once you know the truth, you'll be free from all troubles in a moment. అనుకుంటారు భగవంతుని చేతిలోనే ఉంది, భగవంతుడా అని ప్రార్థిస్తారు. కానీ భగవంతుని చేతిలో ఉందో లేదో తిరిగి అనుమానం. You pray to God, God, you should only protect me, but yet you doubt whether He బైబిల్ is. లోపల ఒక్క డౌటింగ్ థామస్ మాత్రమే ఉన్నాడు. Their Bible mentions a one doubting Thomas. ఒక్క గురుద్రోహి మాత్రమే ఉంటున్నాడు. There's only one who betrayed కానీ preceptor. ఇప్పుడు Today. ప్రతి వ్యక్తి కూడా డౌటింగ్ థామస్లే. Today every person is a doubting Thomas. షిరిడి లోపల There in Shirdi, ఒకానొక సమయం లోపల at one time, 1916 లోపల 1916 1916, పెద్ద తుఫాన్ వచ్చింది. there's a big cyclone at that moment. అక్కడ లక్ష్మీబాయి అల్లుడైనటువంటి బూటి ఒక మందిరం కట్టాడు. The son-in-law of Lakshmi Bai Bhuti constructed a temple. ఆ మందిరం దేనికోసం కట్టాడు? మొట్టమొదట
కృష్ణుని ప్రతిష్ఠ చెయ్యాలి అని కట్టాడు. What for? That temple built only for to install Krishna. కానీ idol. బాబా దానినంతా కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు అనుకుంటూ. Baba was postponing that installation function. ఒకనాడు పెద్ద తుఫాన్ వచ్చింది. It was a cyclone one day. భరించుకోలేకపోయారు. No one could bear that. వడగండ రాళ్ల వల్ల కొట్టేసేస్తున్నాయి. And there were hailstones. పని above. చేసేటువంటి వాళ్ళు, ఆ పల్లె ప్రజలు అందరూ పరిగెత్తి వచ్చారు. The villagers and workers there ఈ ran. మఠంలో, ఆ మఠంలో, ఆ మఠంలో అన్నిట్లో కూడా సత్రంలో కూడా దిగేశారు. And they just dropped there చేరిపోతున్నారు. everywhere. Everywhere they got themselves scattered. ద్వారకామాయని చిన్న ఇది ఉంటుండాలి చౌట్రీ. There is a Dwarakamayi, a small chowdhury. ఎక్కడ చిన్న ఒక మనిషి చిక్కేంత స్థలం చిక్కి అక్కడంతా ప్రవేశిస్తూ వచ్చారు. Wherever there is little shelter అందరూ available, బాబా people were బాబా there. బాబా బాబా రక్షించండి అన్నారు. All were praying to Baba for protection and safety. ద్వాపర యుగం లోపల In Dwapara age, బ్రహ్మ రాళ్ల వర్షం కురిపించినప్పుడు గోవర్ధనగిరి ఎత్తినట్టుగా ఆ గోపికలు గోపాలులు సర్వులు వెళ్లి, ఓ భగవంతుడా మమ్మల్ని కాపాడు కాపాడని ప్రార్థించినట్టుగా ఆ షిరిడీ ప్రజలందరూ వచ్చి ప్రార్థించారు. just as the cowherd boys and the gopikas prayed at the time when there was rain of stones because of Brahma over there, all prayed to Krishna. This day they prayed to Shirdi. అప్పుడు Bhagavan. బాబా అచ్చా 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 దేఖేగా దేఖేగా Bhagavan said, I will take care of it. ముందుకు పోయాడు. స్తంభాన్ని పట్టుకొని కొట్టాడు. He had hit the pillar over there. అయ్యా చాలు ఇంక నీ యొక్క రౌద్రము, He said, yes, it is enough. ఇంక నీ శాంతి పొందు. Pacify, calm సేపు down. నీవు క్రోధం ఉపయోగపెట్టావు. You made use of ఈ all your క్రోధం లోపల fury. అందరూ నీకు భయపడిపోయారు. All are afraid of నీ you. ప్రతాపాన్ని తెలుసుకున్నారు. All have come to know తెలుసుకున్న you. తర్వాత ఇంక నీకు తిరిగి అధిక ప్రసాకం ఎందుకు, నీకు అధిక ప్రసంగానికి పోతున్నావు నువ్వు. All have noticed your power. Don't be too much ఇంక now. చల్లబడు అన్నా. Calm down. క్షణములో ఆగిపోయింది. A moment, the whole rain stopped. ఇది చెప్పడం కోసమే కాదు, మీరందరూ ఒక్కతూరి గుర్తు తెచ్చుకోవాలి. ఇంకా మీరు మర్చిపోయి ఉంటారు. Some of you must have forgotten. Remind yourself. 2 now. days ముందుగా 2 days earlier, నేను ప్రారంభించేక ముందుగా పెద్ద వర్షం వచ్చేసేసి ఒకే గాలి వానంతా వచ్చేసేసింది. before Bhagavan commenced the divine discourse, there is a fine, you find the heavy చాలా rain there. గాలి, చాలా లోపలంతా కూడా కొడుతూ వచ్చేసేసి And there's heavy rain all over. నేను నిల్చుకున్నాను. అందరి లోపల రాండి లోపల రాండి అని పిలిచాను. Bhagavan stood and wanted everybody to come బయట close. ఉన్న వారంతా వచ్చి లోపల కూర్చున్నారు. నేను ప్రారంభించాను. ఒక్క చినుకు లేదు. All outsiders came and walked inside and rain stopped. ఎవ్వరూ కనిపెట్టలేదు. Nobody noticed it. అదే విధంగానే Likewise. అదే షిరిడి లోపల There in Shivji, పూతి మందిరం లోపల in that Bhuti temple, అక్కడ అగ్నిగుండం ఉంటుండాలి. there is fireplace. ఎవరు ఈ పిచ్చి పిచ్చి భక్తులంతా వస్తుంటారు. ఎక్కువ మంది ఆడవాళ్లే పిచ్చి ఎక్కువ. Many mad devotees, women in అక్కడ particular, కట్టెలంతా కట్టెలు కట్టి ఉంటుంటారు. ఒక కట్టె కొనుక్కునేది ఆ యొక్క దీంట్లో వేసేది. they purchase the heap of firewood and put it there in the దీని మంట fireplace. ఎంత వరకు వస్తుంది, ఇవి కాలి ఏమైపోతుందో ఏమి యోచన చేయరు. They don't think what will happen to the fire. మేము కూడాను అగ్నిహోత్రానికి మేము ఒక ప్రసాదాన్ని అందించాము అని తృప్తి పట్టడానికి They will have the satisfaction that they're offering some wood వేశారు. over కట్టెలు there. కొన్నారు, అందరూ దాంట్లో పడేసేసారు. They place the firewood over there. కొంతసేపు అయ్యేటప్పటికి పెద్ద మంట ప్రారంభమైపోయింది. And there's a very big flame all over. శ్యామ్ వచ్చాడు. Sham came. దాదా 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 అని పిలుచుకుంటా. అతను దాదా దాదా అని పిలిచేవాడు పాపం. And he started shouting, Dada, Dada. క్యా క్యా శ్యామ్ క్యా క్యా హువా? And he said, what happened? దేఖో See? అగ్నిహోత్రుడు ప్రత్యక్షం అయిపోయినాడు. And there the God of fire manifested in front there. ఆయన ప్రత్యక్షమయ్యాడు. చూచేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? Who are there to see him? ఎవ్వరూ లేరు అక్కడ. None were there. అప్పుడు చెప్పాడు, Then he said, అయ్యా ఎవరు లేనప్పుడు నీ ప్రతాపం ఎందుకు చూపిస్తావు ఇక్కడ? when no one is here, to whom are you exhibiting your power? నీకెవరు బుద్ధి చెప్పేటువంటి వాళ్ళు లేకపోతున్నారు. There are none here to teach you a lesson. అవసరమైన దగ్గరంతా నీ యొక్క ప్రభావం చూపించాలి, కానీ అవసరం లేని దగ్గరంతా కూడా నీ ప్రభావం ఎందుకు Show your power where it is necessary, అని not ఒక స్తంభం అక్కడ unnecessary. ఉంది. ఆ స్తంభాన్ని పట్టుకొని 2 కొట్టాడు. And then he had hit the pillar over there. క్షణములో అగ్నంతా చల్లారి. And the fire extinguished in a moment of time. అనగా ఏమిటి? What does it- ఒక్కొక్క భూతమును కూడాను ఒక్కొక్క అవకాశము కారణం లేకుండా కార్యం జరగదు. It means every element has got this principle of cause and effect. గంగా నది ఒడ్డున పోయి అయ్యా మీకు నీళ్ళు ఇస్తాను రాండి అని ఎవరన్నా పిచ్చివాళ్ళైనా పలుకుతారా?
వీడి వీటి ఇవ్వటం గంగా నది ప్రవహిస్తూనే ఉంది. Will anybody offer water standing by the side of the Ganges river? There is river already there. ఇంకా చాలా మంది ఇప్పుడు కలియుగం లోపల మరింత పిచ్చివారుగా తయారైపోయినారు ఈ పండితులే. In this age of Kali, many madcaps are there, more scholars. ఏమిటో అది ఒక పెద్ద ఒక అమాయకత్వమైనటువంటి ఒక ఆచారంగా ఉంటుంటారు. It is a kind of ignorant, innocent ritual. గంగాజలం తీసుకుంటారు. They'll just collect water. కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, వసు ఇవన్నీ ఎక్కడి నీళ్లు ఎక్కడికి ఇస్తున్నారు? వీళ్ళు తాతల సొత్తా, అప్పల సొత్తా, మామల సొత్తా? గంగ జలం గంగకే వేస్తున్నారు. They collect Ganges water, chant all mantras, sprinkle on the head also. To whom are they ఈ offering? It is grandfather అమాయకత్వమైనటువంటి property. ఎక్కువ కావటం చెల్తనే నాస్తికత్వం కూడా పెరిగిపోతుంది. Because of such meaningless rituals, atheism is increasing. ప్రతి దానికి కూడా ఒక్కొక్క రీజన్ చూపించాలి. For everything we should show a proper reason. అది అన్నింటి ఎందుకు సై అనిపించుకోవాలి. And it should be accepted by everybody. కనుక ఆధ్యాత్మిక తత్వం నందుకు ఒక దైవం నుంచి తప్ప అన్యులతో ఇది ఎవ్వరికి సాధ్యం కాదు. It's only possible for God to convince by అందులో God ఇప్పుడు reason. ఆధునిక యుగం లోపల ఇంత చిన్న పిల్లవాడు కూడాను క్వశ్చన్ వేసేటువంటి దీనికి వచ్చిండాడు. In this modern age, even a tiny tot will put a question. చిన్న చిన్న పిల్లలు Very young boys. ఏమిటండి సృష్టి అంటే ఏమిటి అడుగుతారు. సృష్టి అంటే ఏమిటి? They will ask, what is creation? వాడికి సృష్టి అంటే ఏమో తెలీదు, He doesn't know కానీ what. క్వశ్చన్ మాత్రం వేస్తాడు. But yet he will put a నానా question. సృష్టి అంటే పుట్టటము This creation అంతేనా అని వెళ్ళిపోతాడు. creation means taking birth. Oh, after all is that. ఇంత అమాయకమైనటువంటి ఒక పరిస్థితికి దిగజారిపోయింది. కారణం ఏమిటి? దేహాభిమానమే దీనికి మూల కారణం. We have come down to that poor state of ignorance because of body attachment. ఈ దేహాభిమానమును ఎవడు ఎప్పుడు దైవాభిమానంగా మార్చుకుంటాడో వాడే ధన్యుడు. When once he transforms his dehabhimana, attachment to the body, into daivabhimana, attachment to God, he will have that spiritual knowledge. అప్పుడే దీనికి తగినటువంటి విలువ వస్తుంది. Then you will have value attached to it. అది లేకుండా ఉన్నంత వరకును ఈ ర్యాబిట్ కి ఇచ్చినట్టు 5 రూపాయలు కూడా ఇవ్వరు దీనికి. Till then, we will not have the value of 5 rupees at least of that of a rabbit. ఏమిటి దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంటున్నది. పిల్లలు వేరే అనుకోకండి. A very small ఈ చిన్న lesson. చిన్న కథల తోపల్నే పెద్ద అంతరార్థాన్ని మీరు గుర్తించుకోవడానికి వీలవుతుంది. In this, through these small stories, you will be able to know the inner ఒకనొక సమయంలో significance. గోవింద దామోదర నారాయణ గోవింద దామోదర. నారదుడు ఇంకేం పని లేదు పాటు లేదు. Narada has no other job to do other than to sing the glory of God. ఏ పని లేదు ఇతనికి. No work whatsoever. ఈ త్రికాలం ఎందుకు కూడా నారాయణ చింతన చేసుకుంటూ వెళ్ళిపోతుండేటువంటి He వాడు. sings the glory of God in all 3 periods of time. వెళ్ళాడు, వైకుంఠానికి వెళ్ళాడు. He reached Vaikuntha, the heaven. నారాయణ నమస్కారం అన్నాడు. He did namaskar to Narayana. మంచిది నారదా కూర్చో అన్నాడు. He said, fine, Narada, be ఏం seated. నారదా, Narada, నా సృష్టిలో ఏదైనా చెడ్డది ఏదైనా ఉంటుందా? నీవు త్రిలోక సంచారివి కదా, నీవు చూస్తున్నావు, చెడ్డది ఏదైనా ఉందా నువ్వు చెప్పు అన్నాడు. oh Narada, you move about in the 3 worlds. Is there anything bad in my creation? Is there anything bad? క్షమించండి, కావలసినంత ఉంటుందా చెడ్డ? He said, pardon me, there is a lot of bad in your creation. ఛ, ఏమిటి ఇంత చెప్తున్నావు? నాదుడై కూడాను బ్రహ్మమానస పుత్రుడై కూడాను ఇంత జ్ఞానంలో విచక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. నా సృష్టిలో చెడ్డది లేనే లేదు అన్నాడు. Narayana said, there is nothing bad in my creation. Everything is good in my creation. స్వామి, He said, Swami, ప్రతి మానవుడు తెల్లవారే బయటికి పోతుంటాడు. every morning, మలమూత్రాలు విసర్జిస్తాడు. everyone excretes urine and feces. అది ఎంత చెడ్డది. What bad matter it is. విష్ణు చాలా షాక్ వచ్చినట్టు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. Vishnu was shocked listening to this. ఏమిటి What? నారద, అది చెడ్డదనుకుంటున్నావా నీవు? Narada, do you think చాలా పొరపాటు. you are mistaken? నీవు మతి భ్రమలో ఉంటున్నావు. You are mad అది now. చెడ్డది కాదు, It's not bad. చాలా మంచిది అన్నాడు. It's very good, he said. ఏమిటి నారాయణుడే ఇట్లా చెప్తే ఇంక నేనేం చెప్పాలి? అది మంచిదని ఎట్ట చెప్పే స్వామి అన్నాడు. Narada said, if Narayana says so, what am I to say anything else? నన్ను అడగవద్దు, Don't ask me. దాన్నే పోయి నువ్వు అడుగు. He said, you go and ask that fecal matter directly. ఇంకేం చేసేది ఉన్నది? నారాయణ ఆజ్ఞ శిరసా వహించుకుని వెళ్ళాడు ఎక్కడికి. In absolute obedience to Narayana's command, he ఆ went మలం there. ఇంకా 10 అడుగులు దూరంలోనే ఉంటుండాలి. Still that is at a distance, 10 feet.
వీడు పోతూ ఉన్నాడు దగ్గరికి అడగడానికి. He was just going over there to ask. ఆ మనం చెప్పింది నారదా దూరం 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 అనింది. The dirty matter said, Narada, keep off, keep a distance. ఏమిటి నేను దూరంగా ఉండవలసినది పోగొట్టి నన్ను నీవు దూరంగా ఉండమంటున్నావా? What? I should keep myself at a distance from you. What is that you want me to go away from? ఎందుకు నన్ను దూరం ఉండమంటున్నావు అంటున్నాడు నారదుడు. Why do you say so? Asked Narada. నారదా నిన్నటి దినం రాత్రి Last night, పవిత్రమైన పెరుగుగా ఉండినాను, I was- పవిత్రమైన పాలుగా ఉంటున్నాను, పరిశుద్ధమైన అన్నంగా ఉంటున్నాను, ఎన్ని విధమైనటువంటి మధురమైనటువంటి పదార్థాలుగానో నేను ఉంటున్నాను. భగవంతునికి నైవేద్యం చేసేటువంటి ఒక అర్హత కూడా నువ్వు కలిగి ఉండేటువంటి దాన్ని. Last night I was in the form of that sacred curd and the milk and sweets and a sacred offering to God. Till last night I was like that. కానీ ఒక్కటూరి ఈ మనిషితో నాకు సంయోగం జరిగిందా, నాకు ఈ గతి పట్టిపోయింది. Because of my association with your body, this is my situation. ఇంకా రెండవ తూరి పడితే ఇంకా నాకు ఏ గతి అవుతుందో, And కనుక మీరు దూరం పోండి అని. if I am to associate myself with you for the second time, what is kept in store for me? Please get away, get back. కనుక ఇదంతా కూడా మనిషితో జరిగినటువంటి ఒక రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్లే కానీ దైవంతో కలిగినటువంటి కాదు అన్నాడు. This is all the result of reaction, reflection, the sound because of the association with man. ఈ అసోసియేషన్ ఉంటుండాలి. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యు వాట్ యు ఆర్. ఎలాంటి దాంతో మనం సంబంధమో అలాంటి రూపంగా మనం తయారు. Everything depends on this association. Tell me your company. ఒక ఆవుకాయో గోంగూరో ఇంకేమిది పికిల్స్ ఒక జగ్గులో వేస్తే సంవత్సరం అంతా చెడిపోకుండా ఉంటుంటాది. If you put pickles, mango pickles, something like that in a jar, it will stay there for an year. అదే ఆవుకాయ పొద్దున్నే వేస్తే ఈ జగ్గులో సాయంకాలానికి But the same pickle, when it is just partaken in the morning, by the evening it will be horrible. అంతేకాదు ఫ్లవర్ మిల్ మీరు చూచింటారు. You also must have seen ఫ్లవర్ మిల్, the flour mill. ఈ ఫ్లవర్ మిల్ ఉంటుంటాది. పైన వీట్ వేస్తే గోధుమలు వేస్తే కింద గోధుమ పిండి వచ్చేస్తుంది. There in the flour mill, if you put wheat there, you get the wheat flour. పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వచ్చేస్తుంది. And if you put rice over there, you get rice flour. పైన బేడలు వేస్తే బేడల పిండి వచ్చేస్తుంది. And you put there dal and you get the flour then. ఈ శరీరం అనేటువంటి ఫ్లవర్ మిల్ లోపల మంచి మధురమైనటువంటి లడ్డు వేస్తే బలంగా మారిపోతుంది. But in this flour mill of the human body, even కాబట్టి if ఈ you put sweet దేహం laddus, that is ఇంత విరక్తిగా మనం చూసుకోవాలి. We should think of all these things. ఫ్లవర్ మిల్ బెటర్, Flour mill is much better than the ఈ human. జగ్గు బెటర్, The slippers are better. కానీ దానికంటే హీనమైనటువంటిది ఈ దేహము. But the human body is much worse than కానీ that. దీనికి ఎందుకు మనం ఇంత గౌరవం ఇస్తున్నాము? Then why should we respect it? దాంట్లో ఆత్మ నకసిక పర్యంతము సంచరిస్తున్నాడు. Because of the spirit Atma. that దేహో moves. దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ యొక్క దేహం అనేటువంటిది భగవంతుని దేవాలయంగా మనం భావించుకోవాలి. Body is the temple of God. That is the, దేహమే ప్రధానమని అనుకోకూడదు. not that body is very దేవుడు important. లేని దేవాలయం మనకెందుకు? Why do you need a temple without God? కాబట్టి ఈ దేవాలయం లోపల దేవుడు ఉన్నాడు. Therefore, in this ఆ temple of దేవుని the body, నిమిత్తమే there's God. నేను అర్పితం చేస్తున్నాను. So I am offering everything to God. ఆ పవిత్రమైనటువంటి భావాన్ని మనం ఏనాడు అభివృద్ధి పరచుకుందామో ఆనాడే మన దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అన్ని కూడా సార్థకమైపోతాయి. The moment we understand the principle of the divinity behind, all the mind, the body, the intellect, the inner senses will be sanctified. will కనుక be ఈ sacred. దేహాభిమానం అంతా కూడా ఆత్మాభిమానంగా మార్చుకోవాలి. Therefore, attachment to the body should be directed అది towards God. మనం ఇప్పుడు చేయవలసినటువంటి సాధన. That is the spiritual practice we should start today. అంతేకాని Only. ఏదో భజన చేయటం, భజన చేసుకోండి ఉన్నంత వరకు, ఆ స్టేజ్కి వచ్చేంత వరకు ఇది ఉండాల్సిందే. Until we reach that state, we should do everything మంచి else. జాతి మామిడి చెట్టు పెట్టాము, Supposing you have got very good కానీ ఆ variety చెట్టు of లోపల mango కాయ fruit. కాచింది. Yes, you got the కానీ fruit. కాయగా ఉన్నంత వరకు అది పుల్లగానే ఉంటాది. So long it is unripe, it will be sour. ఫలమైన తర్వాతనే దాని మధురం వచ్చేస్తుంది. When once it is అదే ripe, it విధంగా will be sweet. మీరు కూడా ఆ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికే ఆ ఆత్మభావం వస్తుంది. అంతవరకు మీరు క్రమక్రమేణా మీరు నిత్య జీవితంలో కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ పోవాలి. Until you reach that state of ripening or maturity, you should continue all this path. కానీ లక్ష్యాన్ని మాత్రం మర్చకూడదు. But we should never forget the ultimate purpose.
దాన్ని పొందాలి, దాన్ని పొందాలి, దాన్ని పొందాలి. We should attain that. కానీ నా దేహాభిమానం కంటే కూడాను ఎక్కువ ఆత్మాభిమానం పెంచుకోవాలి. Much more than attachment to the body, we should develop attachment to the spirit, Atma. అప్పుడే మనకు తగినటువంటి ఆనందం కూడా చిక్కుతుంది. Then only you will be blissful. ఆ సత్య మార్గంలో మనం ప్రవేశించాలి. Then we should ఆ జ్ఞాన మార్గంలో మనం ప్రవేశించాలి. and we should follow the path of wisdom. ఆ ఆనంద మార్గంలో మనం మునిగిపోవాలి. And we should drown ourselves in bliss. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం